పొద్దుగాల రోడ్లు ఊడ్చే సఫాయోళ్ళ కాంచి కంపెనీల స్పానర్లు పట్టే కార్మికుల దాకా వాళ్ళు లేనిదే ఏ పని నడవదబ్బా. చల్లగా ఏసీలో కూర్చొని మనం జాబులు చేస్తున్నాం కానీ వాళ్ళు పొద్దంతా ఎండల చెమట తీస్తుంటారు, కాయ కష్టం చేస్తారు. కానీ ఎంత తిప్పల పడ్డా 2 పూటలు కూడా తినుడు కష్టం ఉన్న పరిస్థితి ఇంకా ఉన్నది దేశంలో. ఆగో గసంటోళ్ళ అందరి కష్టాన్ని హక్కులను గుర్తు చేసే ప్రపంచ కార్మిక దినోత్సవం ఇవాళ. ఏడేడు ఎట్లా జరిగిందో మొత్తం చూసొద్దాం పాండ్రి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మేడే సంబురాలు చేసింది సర్కారు. లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, మంత్రి జూపల్లి సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు, కాంగ్రెస్ లీడర్లు వచ్చిండ్రు. కార్మికుల మంచి చెడ్డలు అరుచుకోవటానికి, హక్కులు కాపాడటానికి సర్కార్ తరఫున విడుదల చేసినాక సన్మానాలు నడిచినాయి. అందరికి ఈఎస్ఐ సౌలత్ అందుతానికి శంషాబాద్, రామగుండం, మహబూబ్ నగర్ రా దవాఖాన్లు కట్టిస్తామన్నాడు వివేక్ సారు. అతనే వచ్చే ఏడుకెళ్లి కార్మికులకు పీజేఆర్ పేరు మీద అవార్డులు వస్తారట. సర్కార్ తెచ్చిన ఏటీసీలా కార్మికుల పిల్లలకు స్పెషల్ కోటా పెడతామన్నాడు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో మన కార్మిక రంగంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఇతర వాళ్ళందరికీ కూడా వారి కుమారులకు దీంట్లో స్పెషల్ కేటగిరీగా అడ్మిషన్స్ కూడా తీసుకుపోతున్నాము. కార్మికుల కష్టం అందరికి ఎరకేస్తానికి సర్కార్ ఈ కార్యం సురువు చేస్తాము అన్నాడు మంత్రి జూపల్లి సారు. ప్రభాత బేడి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టబోతాం. షార్ట్ ఫిల్మ్ తయారు చేయించడం, సోషల్ మీడియా ద్వారా గ్రామాన ఆ వేదికల ద్వారా డైరెక్టర్ వాళ్ళు రకరకాల మనకు కళలు దగ్గర ఆ కళల ద్వారా ప్రజలను చైతన్యపరిచి వెనకట్ లెక్క ఊళ్ళల్లా కళాకారులతో స్టేజ్ ప్రోగ్రాములు, బుడ్డ వీడియోలు తీపిచ్చి సోషల్ మీడియాలో పెడతారట. ఇక సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సెంటర్ రోల్ ఇస్తున్న పెన్షన్ పెంచాలని మళ్ళొకపారి డిమాండ్ చేసిండు ఎంపీ వంశీ సారు. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా, 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇది పెంచేదాకా నేను కాకని పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నేను కొట్లాడి పెన్షన్ పెరిగేటట్టు నేను ప్రయత్నిస్తానని చెప్పి అన్ని పార్టీ ఆఫీసులలో జెండాలు ఎగరేసి మేడే సంబరాలు చేసిండ్రు. జిల్లాలలో కూడా కార్మికులు, యూనియన్ లీడర్లు అంతా ఎర్ర జెండాలు పట్టుకొని జులుస్ తీసిర్రు రోడ్ల మీద. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి ఇలాకాలు కార్మికులతో కలిసి పండుగ చేసిండ్రు. ములుగు జిల్లా కేశవాపూర్ మంత్రి సీతక్క కూలీలతోటి ఉపాధి హామీ పని చేసింది.